ఎవ్రీబడి. ఈ ఛానల్లో మనం వైరల్ స్టోరీస్ని చేస్ చేయం, మనం లౌడ్ హెడ్లైన్స్ని రిపీట్ చేయం. మనం మాట్లాడేది సైలెంట్గా ఉన్నవి, అన్కంఫర్టబుల్గా ఉన్నవి, క్వశ్చన్స్ చేయడం అవాయిడ్ చేసిన నిజాల గురించి. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. ఈరోజు టాపిక్ సెన్సేషనల్ కాదు, ఈరోజు టాపిక్ షాకింగ్ కాదు, ఈరోజు టాపిక్ చాలా డిస్టర్బింగ్ టాపిక్ అనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి గ్లోబల్ మీడియాలో కూడా నేమ్ ఒకటి మళ్ళీ వినిపిస్తోంది, జెఫ్రీ ఎప్స్టైన్. కానీ ఈ కాన్వర్జేషన్ ఒక ఇండివిజువల్ గురించి కాదు, ఇది పవర్ ఎలా సైలెన్స్ని క్రియేట్ చేస్తుందో అనే ఓ స్టోరీ, సిస్టమ్స్ ఎలా విక్టిమ్స్ని సప్రెస్ చేస్తాయో అనే ఒక అనాలిసిస్, ట్రూత్ ఎందుకు లేట్గా బయటకు వస్తుందో అనే ఒక కాన్వర్జేషన్. సో లెట్స్ స్లో డౌన్, నాయిస్ని పక్కన పెడదాం, హెడ్లైన్స్ని పక్కన పెడదాం, జస్ట్ లెట్స్ టాక్, నాట్ లౌడ్లీ బట్ డీప్లీ. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. అసలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? ఈ రోజుల్లో సోషల్ మీడియాని ఓపెన్ చేస్తే, న్యూస్ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తే ఒక ఫ్రేజ్ రిపీటెడ్గా కనిపిస్తుంది, ఎప్స్టైన్ ఫైల్స్. డొనాల్డ్ ట్రంప్ నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు, రాయల్ ఫ్యామిలీస్ నుంచి బిలియనీర్ బిజినెస్ టైకూన్స్ వరకు చాలా నేమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇండియాలో కూడా ఇదొక పెద్ద డిస్కషన్ అయింది. పొలిటికల్ డిబేట్స్, మీమ్స్, అక్యూజేషన్స్, నాయిస్. కానీ బేసిక్ క్వశ్చన్ చాలా మందికి క్లియర్ కాదు. అసలు ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే, జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక అమెరికన్ ఫైనాన్షియర్, చాలా రిచ్, వెరీ పవర్ఫుల్, కనెక్షన్స్ ఎలైట్ సర్కిల్స్లో ఉన్నాయి, ఈజీగా ఎవరినైనా యాక్సెస్ చేయొచ్చు. 2000స్లో ఆయన చాలా ఫ్రీగా తిరిగేవాడు అమంగ్ పాలిటీషియన్స్, సెలబ్రిటీస్, సైంటిస్ట్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ 2019లో ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటి వార్త ఆయన అరెస్ట్ అయ్యారు అని బయటకు వచ్చింది. చార్జెస్ ఏంటి అంటే, సెక్స్ ట్రాఫికింగ్ చేసేవారు మైనర్ గర్ల్స్ని, సెక్షువల్ అబ్యూజ్ ఎలిగేషన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్. ఆయన ఇంటిని రైడ్ చేశారు, ప్రైవేట్ ఐలాండ్స్ని వెతికారు, అండ్ దెన్ కొన్ని డాక్యుమెంట్స్ కనపడ్డాయి, ఫోటోస్, వీడియోస్, ఫ్లైట్ లోగోస్, ఈమెయిల్స్, డిపాజిషన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్. ఈ ఎంటైర్ కలెక్షన్ని ఎప్స్టైన్ ఫైల్స్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫైల్స్ చాలా సంవత్సరాల వరకు సీల్డ్గానే ఉంచేవారు. కోర్ట్ ఆర్డర్స్తో 2024-25లో స్లోగా అన్సీల్ అయ్యాయి. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది గ్లోబల్ షాక్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ క్లారిటీ ఇవ్వాలి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ కోర్ట్స్ అప్రాక్సిమేట్గా మిలియన్స్ ఆఫ్ పేజెస్ డాక్యుమెంట్స్ని ప్రాసెస్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంట్స్లో టెస్టిమోనీస్, ఈమెయిల్స్, లీగల్ ఫైండింగ్స్, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉన్నాయి. నాట్ ఆల్ పేజెస్ ఆర్ ఫర్ పబ్లిక్. చాలా పేజెస్ ఇప్పటికీ సీల్డ్గానే ఉంచారు. చాలా పేర్లు ఇప్పటికీ కాంటెక్స్లో అపియర్ అవుతూనే ఉన్నాయి. సో ఈ వీడియోలో మన ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్ లాగా, ఎలిగేషన్స్ని ఎలిగేషన్స్ లాగా హ్యాండిల్ చేద్దాం. నో ట్రయల్ బై మీడియా, నో సెన్సేషనల్ వర్డిక్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిటీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫైల్స్లో నేమ్ ఉండడం అంటే గిల్ట్ ప్రూఫ్ కాదు. సోషల్ సర్కిల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ మీటింగ్స్ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుంటాయి, ఫ్లైట్స్ ఉంటాయి. ఒకడు ఎప్స్టైన్ని ఒకసారి మీట్ అయితే అతను క్రిమినల్ అయిపోడు. కానీ ఈ ఫైల్స్ వాల్యూ ఏంటంటే ప్యాటర్న్స్, రిపీటెడ్ నేమ్స్, రిపీటెడ్ విజిట్స్, రిపీటెడ్ లొకేషన్స్, రిపీటెడ్ సైలెన్స్. వన్ టైం కోఇన్సిడెన్స్ కాదు, మల్టిపుల్ టైమ్స్ రిపిటీషన్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాల్సిన ప్లేస్ ఇక్కడే. ఈ డాక్యుమెంట్స్ ఒక డేంజరస్ ట్రూత్ని చూపిస్తున్నాయి. ఇన్స్టిట్యూషన్స్కి వార్నింగ్ సైన్స్ ఇచ్చాయి, కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి, ఎవిడెన్స్ సర్ఫేస్ అయింది, కానీ రెస్పాన్స్ స్లో. అకౌంటబిలిటీ డిలేడ్, ప్రొటెక్షన్ అండ్ సెలెక్టివ్. అండ్ డిలేడ్ ఇట్ సెల్ఫ్ అంటేనే సిస్టమ్కి డ్యామేజ్ జరుగుతోంది అని అర్థం. అసలు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ నిజానికి ఎవరు? పబ్లిక్ ఇమేజ్లో ఎప్స్టైన్ అంటే ఒక వెల్ కనెక్టెడ్ ఇన్సైడర్, ప్రైవేట్ జెట్స్, సీక్రెట్ ఐలాండ్స్, ఎలైట్ పార్టీస్, బిలియనీర్ ఫ్రెండ్స్. కానీ సైకాలజీ లెన్స్లో కనుక చూస్తే ఎప్స్టైన్ ఒక డేంజరస్ పర్సనాలిటీ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేస్తుంది. కామన్ ట్రేట్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్గా ఎంటైటిల్మెంట్, కంట్రోల్, ఒబ్సెషన్, ఎమోషనల్ డిటాచ్మెంట్స్, హ్యూమన్స్ని హ్యూమన్స్లా కాదు వస్తువుల్లాగా, టూల్స్ లాగా చూడడం ఆయనకు అలవాటు. ఎప్స్టైన్ ర్యాండమ్గా ఆపరేట్ చేయలేదు. హీ బిల్ట్ ఎ సిస్టమ్, ఒక ఎకో సిస్టమ్. ఎక్కడంటే వల్నరబిలిటీని ఐడెంటిఫై చేసి ట్రస్ట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు.
ఫియర్ని సైలెంట్గా మార్చేస్తారు. ఫియర్ని సైలెన్స్గా మార్చేసే కెపాసిటీ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి సిస్టమ్ని అసలు ఒకటి క్రియేట్ చేయగలడా అంటే ఆన్సర్ చాలా సింపుల్. సిస్టమ్స్ అన్నీ సర్వైవ్ అయ్యేది మనుషులు ఇలా చూసి చూడనట్టు వదిలేస్తేనే. సరే, ఈ సైలెన్స్ ఎలా క్రియేట్ చేస్తారో ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఆఫెన్ అడిగే క్వశ్చన్స్, మరి విక్టిమ్స్ కానీ సఫర్ అయిన వారు కానీ ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు అని. ఈ క్వశ్చన్ అడిగే ముందు మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలంటే, సైలెన్స్ యాక్సిడెంటల్ కాదు, సైలెన్స్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్. విక్టిమ్స్ ఫేస్లో ఫస్ట్ పవర్ని ఇంబ్యాలెన్స్ చేస్తారు, తర్వాత ఫైనాన్షియల్ ప్రెషర్ని బిల్డ్ చేస్తారు, తర్వాత లీగల్ ఫైర్ చూపిస్తారు, సోషల్ షేమింగ్ అంటూ భయపెడతారు. సైకాలజీలో ఇది లర్న్డ్ హెల్ప్లెస్నెస్, వేర్ ఎవ్రీ ఎగ్జిట్ డేంజరస్ లా కనిపిస్తే మైండ్కి సర్వైవల్ కోసం జస్టిస్ కన్నా వాయిస్ని స్లో డౌన్ చేసేలాగా చేస్తుంది. ఇక్కడ విక్టిమ్స్ విషయంలో కూడా అదే జరిగింది. ఐడెంటిఫై బ్రేక్ అవుతుంది అని భయపెట్టినప్పుడు ప్రతిసారి సెల్ఫ్ బ్లేమ్ స్టార్ట్ అవుతుంది. సైలెన్స్ అనేది ఆఫెన్ ఫోర్స్డ్ అడాప్షన్ లాంటిది. అబ్యూజ్ సడన్గా ఒక ఈవెంట్ అనుకుంటాం మనం, కానీ రియాలిటీలో అది చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఫస్ట్ విక్టిమ్స్ని వాళ్ళలో ఉన్న వలనరబుల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తారు, ట్రస్ట్ అండ్ కంఫర్ట్ని బిల్డ్ చేయడం, తర్వాత స్లోగా డిపెండెన్సీని క్రియేట్ చేయడం, బౌండరీస్ని బ్లర్ చేయడం అండ్ ఫియర్ని ఎన్ఫోర్స్ చేయడం. ఈ కన్ఫ్యూజన్లో మేబీ ఇదంతా నార్మలేనేమో, మేబీ నేనే ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా అని కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు విక్టిమ్స్ని. స్లోగా కంట్రోల్ వదిలేసిన తర్వాత వాళ్ళని విక్టిమ్స్గా ట్రీట్ చేస్తారు. మరి ఇంత జరుగుతుంటే రూల్స్ ఎందుకు అప్లై అవ్వవు అని డౌట్ రావచ్చు మీకు. వై రూల్స్ డోంట్ అప్లై? వై పవర్ఫుల్ అఫెండర్స్ రిపీట్ క్రైమ్స్? బికాజ్ కాన్సిక్వెన్సెస్ రీచ్ అవ్వవు. సైకాలజీలో ఇది ఎంటైటిల్మెంట్, మైండ్ సెట్, మారల్ డిసెంగేజ్మెంట్, గాడ్ కాంప్లెక్స్ థింకింగ్. రూల్స్ ఆర్ ఫర్ అదర్స్, సిస్టమ్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుందిలే, నాకేం జరుగుతుంది అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ డేంజరస్ లెవెల్స్కి పెరిగిపోతూ ఉంటుంది. ఇదే యారోగెన్స్. దిస్ ఈజ్ లర్న్డ్ ఇన్విజిబిలిటీ. మీడియా లా, సెలెక్టివ్ అటెన్షన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మనం మీడియాని, ఇన్స్టిట్యూషన్స్ని న్యూట్రల్ అనుకుంటాం. నిజంగానేనా? ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్స్, యాక్సెస్ మ్యాటర్స్, ప్రెషర్ మ్యాటర్స్. కొన్ని స్టోరీస్ యాంప్లిఫై అవుతాయి, కొన్ని స్టోరీస్ దానంతటికి అదే మాయమైపోతాయి. నిజం చాలా వీక్ అవుతుంది కాబట్టి, ట్రూత్ ఇన్కన్వీనియంట్ కాబట్టి, సెలెక్టివ్ అటెన్షన్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ కాంప్లిసిటీ. డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఫైల్స్లో మల్టిపుల్ టైమ్స్ ఆయన పేరు మెన్షన్ అయింది. పాస్ట్ సోషల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని ఎలిగేషన్స్ కూడా ఆయన మీద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. కానీ క్రిమినల్ కన్విక్షన్ ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఫైల్స్లో వాళ్ళ పేర్లు మెన్షన్ అయ్యాయి అంటే ఇన్వెస్టిగేటివ్ రిఫరెన్స్ మాత్రమే, లీగల్ వర్డిక్ట్ ఏం లేదు ఇక్కడ. బిల్ గేట్స్కి సంబంధించిన మెన్షన్ కూడా ఒకటి ఉంది ఈ డాక్యుమెంట్లో. బిల్ గేట్స్ నేమ్ కూడా డాక్యుమెంట్లో మెన్షన్ అయింది. ఆయన మీటింగ్స్కి వెళ్ళారంటూ రెఫరెన్సెస్, ఈమెయిల్ కాంటెక్స్ట్ అసోసియేషన్స్, డిస్కషన్స్, ఎలిగేషన్స్, థియరీస్ అన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ మళ్ళీ క్రిమినల్ కన్విక్షన్ లేదు. అండ్ ఇండియాకి సంబంధించి కూడా ఈ సెక్షన్లో మ్యాక్సిమం మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. నరేంద్ర మోదీ గారి పేరు ఒక మెటఫారికల్ ఈమెయిల్ కాంటెక్స్ట్లో వచ్చింది. క్రైమ్ ఎలిగేషన్ అయితే కాదు. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ మినిస్ట్రీ కూడా క్లారిఫై చేసి ఇందులో ఎలాంటి సంబంధం లేదు మోదీకి అని డిక్లేర్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ పేరు కూడా వచ్చింది, కానీ నో క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఒక డిక్లరేషన్ వచ్చింది. మీమ్స్ అండ్ ప్రాపగాండా, ఫ్యాక్ట్స్ అన్ని ట్విస్ట్ చేశాయి. అయితే మెనీ డాక్యుమెంట్స్ ఆర్ స్టిల్ సీల్డ్. ఇందులో నిజమేంటి, ట్రూత్ ఎందుకు బయటికి రావట్లేదు? పాసిబుల్ రీజన్స్: ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్, నేషనల్ సెక్యూరిటీ క్లెయిమ్స్, లీగల్ ప్రొటెక్షన్స్, హై ప్రొఫైల్ ఇంప్లికేషన్స్. ట్రూత్ కొన్నిసార్లు స్లోగా రిలీజ్ అవుతుంది. నాట్ బికాజ్ అసలు అది ఎగ్జిస్టే అవ్వదని కాదు, బికాజ్ ఇట్ ఈస్ డేంజరస్. రియల్ స్ట్రెంగ్త్ ఏంటంటే సర్వైవర్సే. ఈ స్టోరీలో స్ట్రాంగెస్ట్ వాయిస్ ఎవరిదనుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్దో, అఫీషియల్స్దో కానే కాదు, సర్వైవర్స్ది. ఇయర్స్ ఆఫ్ ట్రామా తర్వాత కూడా వాళ్ళు మాట్లాడాలి అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు సింపతికి అడగట్లేదు అండ్ రికగ్నిషన్ కోసం అడగట్లేదు. వాళ్ళు అడిగేది కేవలం అకౌంటబిలిటీ, చేంజ్. ఇక్కడ వాళ్ళ కరేజే గట్టిగా మాట్లాడుతోంది, రిఫ్లెక్ట్ అవుతోంది. అండ్ ఈ స్టడీ కరేజే సిస్టమ్స్కి భయం కల్పిస్తుంది. ఈ ఎప్స్టీన్ కేసు మనకు అసలు ఏం నేర్పిస్తుంది? పవర్ నీడ్స్ క్వశ్చనింగ్, సైలెన్స్ నీడ్స్ సేఫ్టీ, జస్టిస్ నీడ్స్ పర్సిస్టెన్స్.
మనం ట్రూత్ని డిమాండ్ చేయకపోతే సిస్టమ్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ కాన్వర్సేషన్ మీకు హెవీ అనిపించింది అంటే దట్స్ ఓకే. డీప్ టాక్స్ ఆర్ ఆల్వేస్ దేర్. మీ థాట్స్ ఏంటో ఈ ఎప్స్టన్ ఫైల్స్కి సంబంధించి షేర్ చేయండి విత్ రెస్పెక్ట్, విత్ ఎంపతి. బికాస్ చేంజ్ స్టార్ట్ అవుతుంది అవుట్రేజ్తో కాదు, నాయిస్తో కాదు, అవేర్నెస్తో. దిస్ ఇస్ డీప్ టాక్స్ విత్ దీప్తి, hoping for justice. See you all in the next video.